ఆర్టీసీ రక్షణ కోసం, సమస్యల సాధన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకై ఆర్టీసీ కార్మికులు అర్ధరాత్రి నుండి సమ్మె చేపట్టారు. మెదక్ జిల్లాలో ఉన్న డిపోల నుండి బస్సులు బయటకు రాలేదు, డిపోకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో మెదక్ ఆర్టీసీ కార్మికులు బస్సులు బయటకు వెళ్లకుండా డిపో ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, 2025 వేతన సవరణ చట్టాన్ని అమలు చేయాలని, మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ప్రతి నెల 400 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాలని, ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర అంశాలతో డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అర్హత కలిగిన వారి నుండి తాత్కాలికంగా కండక్టర్లను, డ్రైవర్లను నియమిస్తూ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని ఆర్టీసీ డిఎం సురేఖ తెలిపారు. మీకు ఫ్రీ అయినా టికెట్ కానీ 2200 అడుగు. ఏ ఊరు? మాది కిష్టాపూర్ సింగ్చర్ల పోవాలి. ఆటో 2200 అడుగుతుంది. బస్సులు నడవక 2200 అడుగుతుంది. ఎంత ఉంటుంది టికెట్? టికెట్ అంతా జేబీఎస్ 110. ఆడికి ఆటో కట్టుకొని పోతాం, మనకి 200 300. అట్లాంటి 2200 అడుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరం కూడా సమ్మెలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే, ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సూచన మేరకు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మేరకు మా ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి. అలాగే వెంటనే యూనియన్లను పునరుద్ధరించాలి, పెంచిన పని భారాన్ని తగ్గించాలి. మా న్యాయపరమైన డిమాండ్లను వెంటనే మాతో జేఏసీతో చర్చించి పరిష్కరించాలి. ఆర్టీసీని వెంటనే, ముఖ్యంగా ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని మా ఆర్టీసీ జేఏసీ తరఫున కోరడం జరిగింది. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో. రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా మెదక్ డిపో ముందు అత్యద్భుతంగా ఎంత పెద్ద ఎత్తున కార్మికులందరూ వచ్చి నిరసన చేయడం జరుగుతున్నది. ఇందులో మా డిమాండ్స్ ఏంటంటే, ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే విలీనం చేయాలని ఎందుకు అంటున్నామంటే, మేము అడిగేది గొంతమ్మ కోరికలు కాదు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే మేము అడుగుతున్నాం, కానీ మేము కొత్తగా గొంతమ్మ కోరికలు అడగడం లేదు. కావున మీరైతే ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే మేము అడుగుతున్నాం, వాటిని సానుభూతితోనే వెంటనే పరిష్కరించగలరని కోరుతున్నాము. మేము చేస్తున్న ఈ సమ్మెను మీరు అర్థం చేసుకోండి, మాలో ఉన్న అశాంతిని గుర్తించండి. మేము ఇంకా అశాంతికి గురి కాకముందే తొందరగా మా జేఏసీ నాయకులను పిలిచి సత్వరంగా సానుకూలంగా స్పందించి ఈ సమ్మెను నివారించే ప్రయత్నం చేయగలరని మెదక్ డిపో తరఫున మేము కోరుతున్నాము. ఈరోజు నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మెకి వెళ్తున్న సందర్భంగా ప్రత్యామ్నాయంగా కండక్టర్లు 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకి కండక్టర్లుగా మేము ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా వాళ్ళని డ్యూటీలోకి తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి డ్యూటీకి పంపడం జరుగుతుంది. అదేవిధంగా డ్రైవర్స్ కూడా వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి ఎంవీఏ గారి సమక్షంలో వాళ్ళని టెస్ట్ చేసి డ్యూటీలోకి పంపడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా ప్రయాణికులకి ఇబ్బంది కాకుండా ఉండడానికి మేము విత్ సపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్, పోలీస్ వారు మరియు రెవెన్యూ సిబ్బంది వాళ్ళ సహకారంతో బస్సులు పంపించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.